హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్. పొంగల్ రోజైతే నేనైతే ఈ ముగ్గు వేశాననమాట. ఈ ముగ్గు వేయడానికి నాకైతే కొంచెం టైమే పట్టింది. ముగ్గు వేయటం ఈజీ కానీ కలర్స్ వేయటమే కొంచెం కష్టం అనమాట. ఈ చిన్న ప్లేస్లోనే ఇట్లా చేశాను. గొబ్బెమ్మలు అయితే ఏం పెట్టలేదనమాట. మాకు పల్లెటూరులో అయితే దొరుకుతాయి కానీ ఇక్కడైతే కొన్ని చోట్ల మార్కెట్లో అమ్ముతున్నారంట, కానీ మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. ముందు రోజు వేసిన ముగ్గు అయితే ఇలా ఉంది. నాకైతే అస్సలు దీన్ని ఊడవాలనిపించలేదు. కాకపోతే పండగ రోజు మళ్ళీ కొత్తగా ముగ్గు అయితే వేసుకోవాలి కదా అని మొత్తం అయితే ఊడ్చేసానమాట. ఇంకా ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేశాను. కొంచెం లేట్గానే లేసానమాట, ఎందుకంటే పిల్లలకి సెలవు, హస్బెండ్కి కూడా సెలవే కదా. లేట్గా అయినా చిన్నగా చేసుకోవచ్చులే, రోజు ఎర్లీగా లెగుస్తాంలే అని ఇంకా ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేశానమాట. ముగ్గు అయితే చిన్న ముగ్గు వేశాను. కొంచెం ఈ కలర్స్ వేయడానికి మనకి టైం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. మెలికల ముగ్గులు, అలాగే ధనుర్మాసం ముగ్గులు ఉంటాయి కదా, గీతలు అట్లా, నాకు అవి అంత ఎక్కువ రావన్నమాట. ఏమన్నా డిజైన్స్లు కానీ లేకపోతే చుక్కలతో వేసేవి కానీ అయితే వేస్తాను. కానీ కాకపోతే ఈ ఫెస్టివల్కి అందరూ ధనుర్మాసం ముగ్గులను వేస్తారు, నెల గంటలు. అవి చూడటానికి చాలా బాగుంటాయి, కానీ వేయటం కూడా కష్టమే. ఎందుకంటే ఎటు నుంచి ఎటు వేయాలో కూడా అర్థం కాదు. కొత్తగా వేసే వాళ్ళకైతే, ఎప్పుడు వేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను ట్రై చేశాను, కానీ ఒకసారి నాకేంటో గీతలు ఎటేటో పోయినాయి, నాకు సరిగ్గా అర్థం కాలేదనమాట. అందుకని మ్యాక్సిమం అయితే ఇవన్నీ ఈ ముగ్గులే వేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ పూజ కోసం అయితే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే పొంగల్ చేస్తున్నాను అనమాట. మామూలుగా పల్లెటూరులో అయితే కొత్త బియ్యం వస్తాయి కదా, ఆ బియ్యంతో అయితే పొంగల్ చేస్తూ ఉంటారు. వరి పండుతుంది కాబట్టి మనకి ఇంకా ఇక్కడ అట్లా ఏముండదు కాబట్టి ఇంక ఈరోజు దేవుడికి ప్రసాదంగా, నైవేద్యంగా అయితే పొంగల్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత దేవుడి దగ్గర ఇంకా దీపం అది వెలిగించుకొని ఇంకా నైవేద్యం అయితే సమర్పించాను. ఇంకా భోగి రోజు అయితే ఇంకా టెంపుల్కి ఏమి వెళ్ళలేదు, ఎందుకంటే హాలిడే లేదు కాబట్టి. ఇంక ఈరోజు ఎటు మా వారికి హాలిడేనే కదా, ఇంకా ఏదైనా టెంపుల్కి వెళ్దామన్నారనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ రవ్వతోటి పులిహోర అయితే చేస్తున్నాను. ఇంకా పాపకి కొంచెం జ్వరంగా ఉందిలేను, ఇడ్లీ అయితే తెప్పించాను. పిల్లలిద్దరికైతే ఇడ్లీ పెట్టేశాను. తర్వాత ఇంకా కొంచెం చాకోస్ తింటామన్నారు, ఇంకా పాలల్లో చాకోస్ అయితే వేసి ఇచ్చాను. ఇక్కడైతే గోధుమ రవ్వ ఉడుకుతుంది కదా, తర్వాత దీన్ని వడకట్టేసి ఇంకా పులిహోరలాగా చేసేసుకోవటం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది వెయిట్ లాస్ అట్లా అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది గోధుమ రవ్వతోటి ఉప్మా కానీ, కిచిడి కానీ, పులిహోర కానీ చేసుకుంటే. ఇంకా టిఫిన్ సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే స్నానం చేపించి రెడీ చేశాను. నేను ఆల్రెడీ స్నానం చేశాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదనమాట. ఇంకా తర్వాత వీళ్ళంతా రెడీ అయిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. ఇంకా మంగళవారం కదా, ఎప్పటి నుంచో కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, అక్కడికైతే వెళ్దాంలే అని అన్నారు. ఇంకా విడిగా వెళ్దామంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది, తర్వాత హస్బెండ్కి వర్క్ ఉంటుంది, కుదరట్లేదు. ఇంక ఈరోజు ఎటు హాలిడేనే కదా, కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు కదా అని వెళ్ళా. మా పాప ఇక్కడ ఏందో డాన్స్లు వేస్తూ ఉంది. నేను ఫొటోస్ తీస్తాను, బాగా వస్తాయి కింద అని చెప్తే ఫోటో దిక్కుండా ఏదో డాన్స్లు అయితే వేస్తూ ఉందన్నమాట. ఫోటో అంటే అస్సలు కోఆపరేట్ చేయరండి, కదులుతూనే ఉంటారు. మనం ఫోటో తీసేలోపు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా అడగంగా ఎప్పటికో లాస్ట్కి అయితే ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, పుష్ప సాంగ్ ఏదో ఉంటే అదైతే వేస్తున్నారనమాట. పిల్లలు టీవీలో చూసి అన్నీ ఈజీగా అయితే నేర్చుకుంటారు కదా. మేమైతే ఇంకా హౌసింగ్ బోర్డ్కి ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. మామూలుగా అయితే ఇంకా ఆటోస్ ఫెస్టివల్స్ అప్పుడు చాలా కాస్ట్ ఉంటూ ఉంటాయి కదా, అందుకని ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా హౌసింగ్ బోర్డ్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఇంకా బస్సులో అయితే 2 hours అయితే అయినా పడుతుంది. ఇంకా వెహికల్ మీద ఎందుకులే, మెట్రోకి వెళ్దామని చెప్పేసి మెట్రో స్టేషన్కి అయితే వచ్చాము. పిల్లలతోటి కొంచెం మెట్రో అయితేనే బాగుంటుందిలే, బండి మీద కూడా అంతసేపు అంటే కదులుతూ ఉంటారులే అని వెళ్ళామన్నమాట. ఇంకా మెట్రో కూడా జనాలు కొంచెం తక్కువనే ఉన్నారు, ఎందుకంటే పండగ కదా, అందరూ ఊర్లకు వెళ్ళారు. రోడ్లు కూడా చూడండి ఖాళీగా ఉన్నాయి. మామూలుగా అయితే ఈ టైము 11:30 అలా అవుతుంది. ఈ టైం అప్పుడైతే హౌసింగ్ బోర్డులో మెట్రో దగ్గర అసలు బాగా జనాలు కితకితలాడుతూ ఉంటారు. ఇక్కడ పైన కూడా తక్కువ మంది ఉన్నారు. మామూలుగా అయితే అసలు మెట్రోలో ఒక్కొక్కసారి అయితే నుంచోటానికి కూడా
గ్యాప్ ఉండదనమాట. ఇంక ఇక్కడైతే వచ్చింది ఎల్బీ నగర్ వెళ్ళటానికి. మియాపూర్ టు ఎల్బీ నగర్ ఒకటే రూట్ కదా, ఇంక మారాల్సిన అవసరం కూడా లేదనమాట. వీళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళారనమాట, టాయిలెట్కి వెళ్తామని పిల్లలు. అందుకని వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి అయితే వెళ్ళాము మేము. ఇంకా టెంపుల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత టెంపుల్ వరకు ఆటోలో అయితే వచ్చాము. ఇంకా టెంపుల్ దగ్గర దిగిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. మేము ఎప్పుడు 10 years బ్యాక్ అయితే వచ్చామన్నమాట. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఇక్కడ బిల్వ చెట్టు ఉంది, దాని కింద ఇట్లా శివలింగాన్ని ప్రతిష్ఠించి అందరూ ఇట్లా అభిషేకం చేసే విధంగా పెట్టారు. ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇంకా అందరు ఇట్లాగా ఒక్కొక్క చెంబుతో నీళ్ళు అయితే పోస్తున్నారు అభిషేకం లాగా. మనం ఇంకా అభిషేకానికి కావాల్సిన వస్తువులు అయితే తెచ్చుకొని కూడా మనమైనా స్వయంగా చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది. మన చేతులతో మనం చేసుకుంటే అదొక తృప్తి కదా. ఇంకా టెంపుల్స్ అయితే ఒక్కొక్కటి అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా టైం అయితే 12 వరకేనంటే, కాకపోతే ఈరోజు పండగ, అందులో మంగళవారం కావటం వల్ల 1 వరకు అయితే ఉంచారు. మేము ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బయటికి రాగానే డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా బయట అయితే కూర్చున్నాము. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారనమాట. కాకపోతే క్యూ చాలా ఉంది. ఇంకా పిల్లలు ఎటు తినర్లే అని చెప్పి ప్రసాదం అయితే తీసుకున్నాము. అదైనా పెడతాము, మేము ఏదో ఒకటి బయట తినొచ్చు అని. పులిహోర అయితే తీసుకున్నాము, పిల్లలకి పెడదాంలే అని. వాళ్ళు ఏం చేశారంటే, మాకైతే వద్దు మేము బయటే తింటామన్నారు. ఇంకా నేను మా హస్బెండ్ తిన్నాము. మాకైతే ఇంకా సరిపోయిందనమాట. 3 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. మేమిద్దరం అయితే తినేసరికి మాకైతే పొట్ట ఫుల్ అయింది. వేడి వేడిగా పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది. పిల్లల్ని ఎంత బతిలాడినా తినలేదు. ఇంకా బయటికి వెళ్ళాక ఏదైనా టిఫిన్ లాంటిది చూడొచ్చులే అని ఇంకా మేమైతే తినేసాము అక్కడ. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వస్తుంటే ఇక్కడ కోనేరు ఉంది. కోనేరులో తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి అయితే. ఇంకా మా బాబు చూస్తూ ఉన్నాడు. ఇంకా అందుకని నేను కూడా ఆగానన్నమాట. నీళ్ళల్లో ఉన్నాయి, అలాగే ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, వాటి మీద కూడా వెళ్తూ ఉన్నాయి. ఇంకా టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్కి అయితే ఇలా ఆటోలు వెళ్ళాం. చూడండి రోడ్లు అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో. విడి టైంలో అయితే ఇట్లయితే అస్సలు ఉండవు, చాలా రష్గా ఉంటుంది. ఇంకా అందుకని ఇంకా పొంగల్ రోజు జనాలు ఉండరులే, పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈరోజు అయితే వచ్చాము. గుళ్ళో మాత్రం జనం అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు, ఎందుకంటే పండగ కదా. కర్మాన్ ఘాటు ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు జనాలు. ఇప్పుడైతే బాగా వస్తున్నారంట. లాస్ట్ మంత్ అయితే మా సిస్టర్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు కూడా చెప్పారు చాలా రష్గా ఉంటుంది, సాటర్డేస్ అట్లా వెళ్ళొద్దని చెప్పారు. సర్లే ఇంకేదో రోజు చూసుకొని వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఈ రోజు అయితే కుదిరింది. ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నారు. పిల్లలు ఇంకా టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంక నేను మార్నింగ్ చేసిన పొంగల్ ఉంది కదా, అది తింటూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ టిఫిన్ అన్నా కానీ సరిపోదులే, పిల్లలు ఆఫ్టర్నూన్ ఏం తినలేదు, అన్నమే వండుతామని ఇంకా అన్నం అయితే వండుతున్నాను అనమాట. ఇంకా బట్టలు అవన్నీ మిషన్ వేసి ఆరేసాను. పిల్లలకైతే పాలు ఇస్తే వాళ్ళైతే తాగుతూ ఉన్నారు. నేను ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ చట్నీ అయితే చేస్తున్నాను. కర్రీ ఏం చేయకుండా మనం ఏదైనా చట్నీ చేసి వచ్చినప్పుడు కర్రీస్ కన్నా చట్నీసే బాగుంటాయి కదా. ఇంకా తర్వాత ఇల్లు కూడా ఒకసారి ఉడుతాంలేని బెడ్షీట్స్ అన్నీ అయితే మారుస్తున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటే బెడ్షీట్స్ తొక్కుతూ ఉంటారు కదా, అందుకని 3 daysకి ఒకసారి మార్చాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చట్నీ అయితే వేగుతూ ఉందన్నమాట. ఇంకా ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తే మిక్సీ వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బియ్యం కూడా అయితే కడిగి పెట్టాను, చట్నీ కూడా రెడీగా ఉంది. ఇంక ఇల్లది ఊడ్చిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగాము. ఇంక తర్వాత గిన్నెలు కడిగేసి ఇల్లది తుడిచేసి ఇంకా రైస్ వండేసి పిల్లలకి మళ్ళీ స్నానాలు అది చేపించి వాళ్ళకైతే అన్నం అయితే పెట్టాను. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము కూడా తిన్నాము. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటేనే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా చట్నీ రైస్ కూడా కొంచెం మిగిలింది. చట్నీ ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్లోకి ఉంటుందిలే అనుకున్నాను. రైస్ కూడా ఇంకా జర్నీ చేసి వచ్చాము కదా, ఇంకా తినలేకపోయామన్నమాట. ఇంకా కొంచెం అవుతుంది, సర్లే రేపు మార్నింగ్ దీన్ని ఏదో ఒకటి చేద్దాంలే అనుకున్నాను. ఇంకా పిల్లలు మేము కూర్చొని కాసేపు టీవీ అయితే చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు ఇంకా జర్నీ చేశారు కదా, నిద్రపోతారులే అని వాళ్ళనైతే నిద్రపోచి మేమైతే తర్వాత కాసేపు టీవీ అయితే చూసాము. ఇంక టెంపుల్ నుంచి వచ్చాక అందరికీ తలకైతే ఆయిల్ పెట్టాను. నేను కూడా అయితే ఆయిల్ పెట్టుకున్నాను. 2 days నుంచి ఇంకా ఆయిల్ లేకుండా అలానే తిరుగుతున్నారని హెడేక్ అట్లా రాకుండా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. తర్వాత